భారీ వర్షాల కారణంగా నగరంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మజ తెలిపారు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి నగరవాసులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. గతంతో పోలిస్తే డెంగ్యూ కేసులు తగ్గుముఖం పట్టాయని, మలేరియా, చికెన్గున్యా కేసులు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయన్నారు. అయితే ఇక నగరంలో నెలకొన్న సీజనల్ వ్యాధుల పరిస్థితులపై జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పద్మజతో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. ఎడతెరిపి లేకుండా ఒక గంట సేపు వర్షం కురిస్తే చాలు ఎక్కడ రోడ్లన్నీ కూడా అక్కడే జలమయమైపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక నాలాలు కూడా పొంగిపొర్లేటువంటి పరిస్థితిని మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇది కేవలం ఏ వర్షాకాలం, ఏ సంవత్సరం అయినా కానీ ప్రతిసారి కూడా వర్షాకాలం వచ్చిందంటే నగరవాసులు, జీహెచ్ఎంసీ నగరవాసులు పడేటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు. అయితే గతానికి భిన్నంగా ప్రస్తుతం జీహెచ్ఎంసీ నగరవాసులకైతే మాత్రం ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సమస్యలు పదే పదే తలెత్తకుండా గతానికి భిన్నంగా ఒక సరికొత్త ప్రణాళికను రచిస్తూ కూడా జీహెచ్ఎంసీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే మాత్రం 534 ప్రత్యేకమైనటువంటి బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 157